నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. నగరంలోని పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 5గురు సాయుధ దుండగులు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. స్థానికుల సమాచారం ప్రకారం 2 బైకులపై వచ్చిన 4 దుండగులు పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 4 సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అందుతోంది. మరి ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక క్లూస్ టీంను రప్పించి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాను పరిశీలిస్తున్నారు. ఇక క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. పట్టపగలు జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక దోచుకెళ్లిన నగలు ఎంత మొత్తంలో ఉంటాయనేది అధికారులు ఇంకా నిర్ధారించాల్సింది. ఇంటికొచ్చాడు నన్ను బాత్రూమ్ దాగున్నా సెల్లున్నదా నీ దగ్గర సెల్లు కట్టేసి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మరి నగరంలోని పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 5గురు సాయుధ దుండగులు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అది కూడా పట్టపగలు జనమంతా ఉండగా ఇలాంటి ఘటన జరగటం సంచలనంగా అక్కడ స్థానికంగా సంచలనం సృష్టించింది. మరి దీని గురించి మరింత సమాచారం మా 9+ న్యూస్ ప్రతినిధి కరీంనగర్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? కరీంనగర్ నగర పట్టణంలోనే చూస్తే ఈ రోజు ఉదయం పీజేఎం జ్యువెలర్స్ లోని ఉదయం దోపిడీ దొంగలు ఈ యొక్క రెక్కి నిర్వహించి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క రెక్కి నిర్వహించి ఈ యొక్క దొంగతనానికి పాల్పడడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం 10 గంటలకు షాప్ తీసిన సందర్భంలో కూడా అక్కడ సిబ్బంది మొత్తం వెళ్ళి దానికి సంబంధించిన సూపర్వైజర్ అయితే ఆ షాప్ సంబంధించిన అబ్జర్వేజర్స్ ఓనర్ అందరు వచ్చిన తర్వాత అందరు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తిమ్మట వీరైతే లోపలికి వెళ్ళి లాకర్ లో ఎప్పుడైతే ప్రతిరోజు షాప్ పనిచేసిన తర్వాత ఈ యొక్క బంగారం ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఆభరణాలని లాకర్ భద్రపరుస్తారు. మళ్ళీ తెల్లారి ఉదయం మళ్ళీ వచ్చిన సిబ్బంది అందరు కలిసి మళ్ళీ దాన్ని తీసి డిస్ప్లే చేసిన సందర్భంలోనే ఒక 5 దుండగులు 2 బైక్ల పైన వచ్చి ఒక 20 నిమిషాల పాటు 30 రౌండ్ల సేపు 30 రౌండ్లు కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఒక 30 రౌండ్ల కాల్పులో కూడా చూసి షాపుకు సంబంధించిన సిబ్బంది 5 ఎవరైతే షాప్ లో సేల్స్ మ్యాన్ అయితే ఉన్నారో వారిపైన కూడా కాల్పులు అడ్డుకోవడంతో పాటు విచక్షణ రహితంగా వారిపై కాల్పులు చెప్పడం జరిగింది. ఇందులో సాయి అనే ఒక సేల్స్ మ్యాన్ పరిస్థితి కూడా విషయంగా ఉంది. అతన్ని కూడా హైదరాబాద్ హాస్పిటల్ తరలిస్తున్నారు. మిగతా వారిని ఏదైతే ఉన్నారో వారందరినీ కరీంనగర్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో పోలీసులు కూడా చూస్తే నిన్న సాయంత్రం కూడా నిన్న ఉదయం నాకాబందీ అని చెప్పి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నాకాబందీలో కూడా ఎవరైతే అనుమానిస్తున్నారో వారందరినీ కూడా అదుపులో తీసుకొని విచారించి పత్రాలు లేని వాహనాలు ఇట్లాంటి కార్యక్రమం చేసిన తర్వాత తెల్లవారి ఈ ఉదయం ఇది జరగడంతో పాటు నగరం ఒక్కసారి ఉలికిపడిందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నివాసం కూడా పక్కనే ఉంటుంది. అదే కాకుండా చూస్తే కొంతమంది ఎమ్మెల్యేల ఇల్లు కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి. ఉదయం ఈ రోజు కావడంతో పాటు ఉదయం 10 గంటలకే రద్దీ ప్రాంతమైన ఈ యొక్క జ్యోతినగర్ కాలనీలో కూడా ఇలాంటి జరగడంతో పాటు చుట్టుపక్కల ఉన్నవారే కానీ షాప్ లో ఉన్నవారు కూడా మొత్తం భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఎవరైతే షాప్ లో ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని కూడా వారిపైన కూడా దుండగులు కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో పాటు షాప్ లో ఉన్న ఏవైతే టాయిలెట్స్ అయితే ఉంటాయో వాటిలో కానీ కొంతమంది ఈ యొక్క ర్యాక్స్ డిస్ప్లే కింద ఏదైతే ఉంటుందో దాని కింద వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడికి వెళ్ళి వారి యొక్క ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క దుండగులు గత కొద్ది రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహించి ఈ రోజు ఉదయం షాప్ తెరుచుకున్న కరెక్ట్ టైంలో వచ్చి వారి యొక్క దానిపైన అటాక్ చేసి అక్కడ ఉన్న బంగారం ఎంత వేయింది ఇప్పటి వరకు కూడా అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా అంచనా రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన జరిగిన మరికొద్ది సేపటికే అక్కడికి కరీంనగర్ సంబంధించిన సిపి అలం కూడా రావడం జరిగింది. అతనితో పాటు నగర డిఎస్పీలు, నగర డీసీపీలు, ఏసీపీలు వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క సీసీ కెమెరాలు చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ యొక్క సీసీ కెమెరా మొత్తం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పర్యవేక్షించిన తర్వాత కూడా
ఎవరైతే ఉన్నారో చూస్తే వీరు బళ్ళ మీద ఎస్కేప్ కావడం జరిగింది. ఒక ఎస్కేప్ అయిన సంబంధం సీసీ కెమెరాలు మొత్తం నగరంలోని ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వీరు ఎవరు ఏంటి అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఈ యొక్క దొంగల మూట అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంటుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క దొంగతనం ఎక్కడైతే కరీంనగర్ లో జరిగిందో ఆ ప్రాంతంలో కూడా ఉన్న చుట్టుపక్కల ఉన్న పీజీఎం జ్యువెలర్స్ కూడా మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాని వచ్చి అతను అక్కడ పూర్తి స్థాయిలో సందర్శించి అసలు ఎలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందని చెప్పి స్థానికంగా వారి షాప్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే పోలీసులు మొత్తం ఇప్పటికే నగరాన్ని మొత్తం నగరం మొత్తం ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా అనుమానితులు ఉన్నారో వారందరినీ వెంబడే క్షుణ్ణంగా పరిశీలించి వారిని అందరినీ అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా నగర సిపి జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూస్తే ఎందుకంటే జరిగి ఇప్పటి వరకు చూస్తే 3 గంటల టైం అవుతుంది, 2.5 గంటలు సుమారు వీరు నగరం దాటి కూడా కరీంనగర్ దాటి కూడా పోలేరని చెప్పేసి పోలీసులు అంచనాతో ప్రకారంగా వారికి అయితే ఎక్కడెక్కడైతే నగర చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో రహదారుల పైన కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా నగర సిపి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క దొంగతనం జరగడంతో పాటు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా కరీంనగర్ ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క దొంగలు ఇట్లా మొత్తం రెచ్చిపోయి పట్టబగలు ఉదయమే ఇలాంటి గుతకాలకు పాల్పడడం, ఎందుకంటే బంగారం రేటు విపరీతమైన రేటు ఉంది కాబట్టి ఈ యొక్క రేటు మూలంగానే ఇలాంటి కార్యం జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది సైన్స్ మార్కెట్లు ఉన్నారు. రైట్ సుధాకర్, మరి అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఓకే పోలీసులు అంచనా వేయడానికి ఇంకా టైం పడుతుంది, కానీ నగల యజమాని ఏమంటున్నారు అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎంత మొత్తంలో నగలు ఉన్నాయి షాప్ లో, మోస్తారు ఎంత జరిగి ఉండొచ్చు అని నష్టం. ఇప్పటి వరకు షాపుకు సంబంధించిన యజమానం ఎవరైతే పిఎంజే జ్యువెలర్స్ షాప్ సంబంధించిన యజమాని వారు కూడా రావాల్సి ఉంది. కొంతమంది ఇక్కడ దీనికి సంబంధించి సూపర్వైజర్స్ అయితే ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన టీమ్ లీడర్స్ వాళ్ళ కనుక దీన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ యొక్క బంగారం నిల్వ ఎంత ఉంది ఏంటి ఈ నగలు ప్రతిరోజు, ఎందుకంటే షాప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళంతా ముందు మొత్తం తీసుకెళ్లి లాకర్లో పెట్టడం జరుగుతుంది. లాకర్లకి తీసుకున్న సందర్భంలో కూడా ఈ యొక్క వారిపైన విచిత్రంగా కాల్పులు జరపడంతో పాటు ఎవరైతే సూపర్వైజర్ వీళ్ళందరూ ఉన్నారో వారికి కూడా గాయాలు కావడం జరిగింది. వారిని కూడా హాస్పిటల్ తరలించారు. అదే కాకుండా చూస్తే ఇప్పుడు ఈ యొక్క ఎంత బంగారం ఉంది ఎంత అనేది కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే షాప్ యజమానులు కూడా వచ్చి వాళ్ళు కూడా దాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే చెప్పడం ఏదైనా జరుగుతుందని చెప్పడం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే జ్యువెలర్స్ తో సిబ్బంది పైన కూడా కాల్ చేసి వారికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. వారు కూడా ఈ యొక్క షాప్ నుంచి ఇంకా చేరుకోలేని పరిస్థితిలో ఉంది కదా, అందు గురించి మరికొంచెం టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకే సుధాకర్, మరి అంటే ఇంత జన సమూహం ఉండగా పట్ట పగలు ఇలా ఒక దోపిడీ జరగటం పట్ల జనాల స్పందన ఎలా ఉంది, వాళ్ళేమంటున్నారు? జన స్పందన రోజు రోజుకు ఈ యొక్క బంగారం రేటు పెరగడంతో పాటు సైన్స్ నాటింగ్ జరుగుతున్నాయి. సైన్స్ నాటింగ్ తోని కొంతమంది మూటాలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క మూట అంటే ఈ సైన్స్ నాటింగ్ కాకుండా వరంగల్ అంటే మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రందా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వీరు గత కొద్ది రోజుల నుంచి వెక్కి నిర్వహించి ఇలాంటి కార్యక్రమం ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండి మొత్తం ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా బంగారు ఆభరణాలు వేసుకొని కూడా వారు బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి, ఎందుకంటే నిరంతరం ఇప్పుడు చూస్తే బంగారం రేటు విపరీతమైన రేటు పెరగడంతో పాటు ఇలాంటి గురకాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా ఎవరైనా కూడా బంగారు నగలు వేసుకోవాలంటేనే ప్రాణాలకు తెగించి కూడా ప్రాణాలు వారు, ఎందుకంటే చోరీ చేయడానికి వచ్చిన వారు ఎవరైతే వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు తీసుకునైనా కూడా వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి వారిని మొత్తం తక్షణమే అరికట్టాలని చెప్పేసి ప్రజలు కూడా వేడుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. అనేది
రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కరీంనగర్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఇక నగరంలోని పిఎంజే జ్యువెలరీ షాప్లోకి చొరబడిన 5గురు సాయుధ దుండగులు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. మరి ఈ ఘటన అయితే స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. అంటే ఏ ముఠ వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎంత దోచుకెళ్లారు, పట్టపగలు జనాల ముందర ఇలాంటి ఒక సాహసం చేయడానికి, ఇలాంటి ఒక ఘటన జరగడానికి వాళ్ళకి ఎంత సాహసం చేసి ఉండాలి, ఎంత రెక్కి చేసి ఉండాలి అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.